హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం ముందుగా చర్చిద్దాం. దీనిలో బ్యాక్టీరియల్ న్యూమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షను చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్లను వణికిస్తున్న తరుణంలో వైట్ లంగ్ సిండ్రోమ్, ఈ రుగ్మత ప్రధానంగా 3 నుంచి 8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతుంది. ఈ వ్యాధి బాధితులకు ఊపిరితిత్తులకు స్కాన్ నిర్వహించినప్పుడు తెల్ల రంగు మచ్చల్లాంటివి కనిపిస్తాయి. అందువల్లే దానికి ఆ పేరు వచ్చింది. ఇది మైకోప్లాస్మా నిమేనియే అనే బ్యాక్టీరియాలోని కొత్త వేరియంటు. ఈ ఇన్ఫెక్షన్ కలుగుతున్న భావిస్తున్నారు. చాలా రకాల యాంటీబయాటిక్స్ దీనిపై పనిచేయని నిపుణులు చెప్తున్నారు. డెన్మార్క్లో ఇది మహమ్మారి స్థాయికి చేరుతుందని కథనాలు వస్తున్నాయి. అయితే వైట్ లంగ్ సిండ్రోము దగ్గు, తుమ్ములు, సంభాషణలు, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. శ్వాస నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లలో ఈ వ్యాధికారకకు సంబంధించిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరము, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక జీకా వైరస్. ఈ జీకా వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక భయంకరమైన వ్యాధి. అయితే ఈ వ్యాధికి టీకాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని నొప్పి లేకుండా శరీరంలోకి చొప్పించవచ్చు. ఇందులో సూది ఉండదు. ఆడిలైట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఎముకలపై దీన్ని ప్రయోగించినప్పుడు జీకా వైరస్ లక్ష్యంగా చేసుకొని మెరుగైన రోగనిరోధక స్పందన కలిగినట్టు వారు వెల్లడించారు. అమెరికా ప్రాంతాల ప్రజలకు జీకా వైరస్ ముప్పు ఎక్కువగా ఉంది కాబట్టి సాధారణంగా దీనివల్ల స్వల్ప అనారోగ్యము తలెత్తుతుందంటూ, గర్భిణీల్లో దీనివల్ల గర్భస్రావం, పలు రుగ్మతలతో కూడిన బిడ్డ జన్మించడం వంటివి జరుగుతున్నాయి. అయితే దీనికి వీటి సూక్ష్మ ఆకృతులు అనేవి ఉంటాయి. అవి చర్మ ఉపరితలం కిందున్న రోగనిరోధక కణాల్లో నేరుగా టీకాను చేరవేస్తాయి. ఇది వైరస్సు మనుగడకు కీలకమైన NS1 అనే నిర్దిష్ట ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకుంటుందంటూ వివరించారు. దుబాయ్లో జరుగుతున్న COP28 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సహాయపడాలంటూ 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడమే భారత్ యొక్క లక్ష్యం అంటూ, అలాగే శిలాజేతర ఇంధనం వాటాను 50% పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ వేదికగా జరుగుతున్న COP28 ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ సమస్యలపైన ఉద్ఘాటించారు. కర్బన ఉద్గారాలకు సంబంధించి 17% కర్బన ఉద్గారాల్లో భారతదేశం పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సాంకేతిక బదిలీలతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని, అలాగే ఆ దేశాలు 2050కి ముందే కర్బన ఉద్గారాల విడుదలను పూర్తిగా నియంత్రించాలంటూ, పర్యావరణ మార్పులకు ఎదుర్కొనే ఐరాస నిర్దేశించిన విధానాలకు భారత్ కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. 2028లో COP33 సదస్సును భారత్లో నిర్వహించాలని ఈ నివేదిక మీద ప్రతిపాదిస్తున్న అంటూ ప్రధాని తెలిపారు. అంటే భారత్లో COP33 అనేది 2028లో నిర్వహిస్తామంటూ తెలిపారు. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని పొందారు. COP28 సదస్సులో ప్రారంభ ప్రసంగం చేశారు. COP సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్, UNFCCC కార్యనిర్వాహక కార్యదర్శి సైమన్ స్టెయిల్తో కలిసి ప్రారంభ ప్లీనరీలో పాల్గొన్న ఏకైక దేశాధినేత నరేంద్ర మోడీ కావటం విశేషం. ఇక ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలను మర్యాదపూర్వకంగా పలకరించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అధ్యక్షులతోనూ ప్రధాని
సంభాషించారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మోడీ సమావేశం మొదలైన వారు హాజరయ్యారు. ఇక COP28 సందర్భంగా అధ్యక్ష హోదాలో UAE అంతర్జాతీయ ఇంధన సంస్థ శుక్రవారం కార్బన్ నియంత్రణ చర్యలను ప్రకటించాయి. అవి ప్రపంచాన్ని భూతాప పరిమిత స్థాయి అయిన 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత దిశగా నడిపించనున్నాయి. ఈ క్రమంలో భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద ఉంచేందుకు ఇంధన పరివర్తన దిశగా ప్రపంచ దేశాలు చర్యలను ముమ్మరం చేయాలంటూ COP28 పిలుపునిచ్చింది. ఇక 40 దేశాల నుంచి హాజరైన మంత్రులు, విధాన నిర్ణేతలు, CEOలు, మరో 20 సంస్థలు COP28 చర్చల్లో పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూలు విడుదల చేసి విజయవంతంగా ఎన్నికలను నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3 అనగా రేపు ఉదయము కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 49 కేంద్రాల్లో తెలంగాణలో ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాసరాజు పర్యవేక్షణలోనే ఈ కౌంటింగ్ అనేది కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎంపిక చేశారు. మొత్తం 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గినా కానీ ఈ ఓట్ల లెక్కింపు అనేది రేపు ప్రారంభమవుతుంది. తెలంగాణలో 8.79% భూగర్భ జలాలు పెరిగినట్లు దేశవ్యాప్తంగా 2.62% వృద్ధి నమోదు చేశాయి. ఏపీలో 2.20% దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% పెరిగినట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. గత ఏడాది 437.6 శతకోటి ఘనపు మీటర్ల BCMల మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 449.08 BCMలకు చేరినట్లు తెలిపింది. నికరంగా 11.48 శతకోటి ఘనపు మీటర్ల మేర పెరిగినట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నేషనల్ కంపైలేషన్ అండ్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేశంలో అత్యధికంగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, అస్సాము, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్, బీహార్లో మొదలైన రాష్ట్రాల్లో ఈ భూగర్భ జలాల శాతం అనేది పెరిగాయి. అదే సమయంలో వాడుకోదగ్గ జలాలు కూడా 309.08 BCMల నుంచి 407.21 BCMలకు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వాడకం 2022-23 మధ్యకాలంలో 239.16 BCMల నుంచి 241.34 BCMలకు పెరిగాయి. ప్రభుత్వ చర్యలతోనే తెలంగాణలో ఈ జలకళ అనేది వృద్ధి చెందిందంటూ తెలంగాణలో భూగర్భ జలాలు 8.79% పెరిగాయి. గత ఏడాది 21.7 BCMలు ఉన్న భూగర్భ జలాలు 2023లో 23.14 BCMలకు చేరాయి. ఆంధ్రప్రదేశ్లో నడి సముద్రంలో బోటు అనేది దగ్ధమైంది. దాదాపుగా 11 మంది మత్స్యకారులకు తప్పిన ప్రమాదము. ఏపీలోని కాకినాడ తీరానికి 130 నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రం మధ్యలో ఓ బోటు అగ్నికి ఆహుతైంది. ఓడరేవుల మైరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలవరం మండలం భైరవపాలెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాకినాడకు చెందిన 13 మంది మత్స్యకారులు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బోటు ఇంజిన్ డీజిల్ సరఫరా అయ్యే పైపు పగిలి ఇంజిన్ దగ్ధమైంది. వన్యప్రాణుల వేట నిరోధానికి ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించిన అటవీ శాఖ. వన్యప్రాణుల వేటను నిరోధించడానికి క్యాచ్ ది ట్రాప్ అనే పేరుతో ప్రత్యేక డ్రైవ్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినట్టు అటవీ శాఖ తెలిపింది. చట్ట విరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువులకు సంబంధించిన సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారి లేదంటే 980-333-8666 టోల్ ఫ్రీ నంబర్, 1800
42555364లకు తెలపాలంటూ ప్రజలకు సూచించింది. ఇన్ఫార్మర్ల వివరాలను రహస్యంగా ఉంచుతామని, రివార్డులు కూడా ఇస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు సంచరించే చోట వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషం, పేలుడు పదార్థాలు మొదలైనవి వాటిని వేటగాళ్ళు ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా వన్యప్రాణుల్ని వేటాడడానికి కూడా చంపుతుంటారు. ఈ తరహా చర్యలన్నింటినీ నివారించడానికి ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అటవీ ప్రాంతాలను పరిశీలించనున్నారు. అటవీని ఆదుకొని ఉన్న వ్యవసాయ క్షేత్రాలు, అటవీ పక్కనే ఉన్న గ్రామాలు, ప్రాంతాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తామంటూ అటవీ శాఖ తెలిపింది. గత వారం రోజుల్లో కొన్ని చోట్ల ఉచ్చులు, వైర్లను కూడా గుర్తించామంటూ తెలిపాది. ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించిన వీటి పేరు క్యాచ్ ది ట్రాప్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఎల్ఎఫ్ఓ సమావేశంలో శ్రీశ్రీ రవిశంకర్ సైన్స్ సైతం ఆధ్యాత్మిక వైపుకు మళ్లిస్తుందంటూ తెలిపారు. మార్నింగ్ ఆఫ్ విస్టర్ వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అనే ఎంబ్రెసెస్ అనే పేరిట శుక్రవారం బంజారా హిల్స్లో తాజ్ డెక్కన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడారు. ఆధ్యాత్మికతకు పర్యావరణానికి సంబంధం ఉందంటూ, ఒత్తిడిలో ఉన్న మనిషి పర్యావరణాన్ని పరిరక్షించలేడని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ నెల 3 నాటికి సచివాలయంలో పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా, పర్యావరణ రహితంగా మారనుందంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఏ శాంతికుమార్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, సిబ్బంది సహకరించడం వల్లనే ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగామంటూ సిఎస్ తెలిపారు. సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలంటూ నిర్ణయం తీసుకొని 45 రోజులు గడిచిన సందర్భంగా శుక్రవారం ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సచివాలయంలో ప్రతిరోజు 200 లోపే వాటర్ బాటిల్ వాడుతుంటామంటూ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్మిత శ్రీవాత్సవ అనే మహిళ తన 14వ ఏట నుంచి దాదాపుగా కురులను కత్తిరించకుండా 46 ఏళ్లు వచ్చే వరకు దాదాపుగా 7 అడుగుల 9 అంగుళాల పొడవుకు పైగా తన జుట్టును పెంచి ఇటీవల గిన్నిస్ రికార్డులో పేరు సంపాదించింది. ఇక్కడ రాష్ట్ర ఆదాయ వ్యయాలపైన కాగ్ ఒక నివేదికను విడుదల చేసింది. 7 నెలల్లోనే 87% రుణాల సేకరణ మార్చి వరకు 4,856 కోట్లు తీసుకునే వెసులుబాటు ఉందంటూ, రెవెన్యూ రాబడులలో లక్ష్యము సమకూరింది 46% అంటూ కాగ్ తన నివేదికలో వివరించింది. ఇక ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే, రాబడుల లక్ష్యము 2.16 లక్షల కోట్లు వచ్చింది. 99,775 కోట్లు. ఇక 2.16 లక్షల కోట్లు రెవెన్యూ రాబడుల్లో ప్రధానంగా పన్నుల వాటా 1.52%, పన్నుల ద్వారా సమకూరే రాబడిలో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం కీలకంగా ఉన్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్నుల రాబడుల్లో ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కాకపోగా గత ఏడాది కన్నా తగ్గుదల కనిపిస్తుంది. ఇక కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 14,528 కోట్లు రావాలనే లక్ష్యానికి గాను ఇప్పటికే 49.14%, గతేడాది 47.64% అనేది వచ్చింది. ఉగాండా రాజధాని కంపాలా, దీనికి సమీపంలో ఒక విచిత్రకరమైన విషయం చోటు చేసుకుంది. సఫీనా నముక్వాయా అనే 70 ఏళ్ల వృద్ధురాలు సంతానోత్పత్తి చికిత్స ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వయసు గల నవ మాతృమూర్తిగా నిలిచిన ఈమెకు బుధవారం సిజేరియన్ ద్వారా ఓ బాబు పాప పుట్టారు. ఈ ఉగాండా రాజధాని కంపాలా నగరంలోని ఆసుపత్రిలో ఈ కాన్పు జరిగింది. దీంట్లో ఉపయోగించిన టెక్నాలజీ ఏంటంటే
2020లోను విట్రో ఫలదీకరణ ఐవీఎఫ్ ద్వారా ఒక కుమార్తెకు ఈమె జన్మనిచ్చారు. 2019లో దక్షిణ భారతదేశానికి చెందిన 73 ఏళ్ల మహిళకు ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా కవల పిల్లలు అమ్మాయిలు పుట్టినట్లు గతంలోనూ కూడా కథనాలు వచ్చాయి. ఇది సఫీనా విట్రో ఫలదీకరణ చికిత్స ద్వారా కూడా ఈమె లేటు వయసులో కూడా పిల్లలను కనింది. నేవీ నౌకకు తొలి మహిళా కమాండింగ్ అధికారిగా నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమారు వెల్లడి. అన్ని ర్యాంకులు అన్ని పాత్రల్లో మహిళా సిబ్బందికి అవకాశం అన్న సూత్రానికి అనుగుణంగా నేవీ ఓడలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ తెలిపారు. అయితే ఆ అధికారిని పేరు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యూహాత్మక జలాల్లో అత్యధిక స్థాయి అప్రమత్తత కలిగి ఉన్నాయంటూ చెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలపైన కూడా ప్రశ్నించగా ఆ ప్రాంతంలోని అన్ని కార్యకలాపాలు కూడా భారత నౌకాదళం నిశ్చితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఆల్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్ అనేవి 2 పురస్కారాలు 2022-23 ఏడాదికి గాను సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ రంగాల్లో 2 పురస్కారాలను గెలుచుకుంది. గతేడాది 383 కిలోమీటర్ల మేర కొత్త నెట్వర్క్ను జోడించడం, కాపలా లేని లెవెల్ క్రాసింగ్లను తొలగించడంతో పాటు గరిష్ట వేగం పెంపు, రైల్వే ట్రాక్ల నిర్వహణ పనితీరును మెరుగుపరిచింది. డిసెంబర్ 15న ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఈ ఉన్నతాధికారులు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదు చేసుకుంది. తెలంగాణలో 18%, ఆంధ్రప్రదేశ్లో 31% స్టేట్ జీఎస్టీ వాటాలో పెరుగుదల నమోదైంది. జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ 31%, తెలంగాణలో 18% వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈ నవంబర్లో 3,134 కోట్ల నుంచి 4,093 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో వసూళ్లు 4,228 కోట్ల నుంచి 4,986 కోట్లకు మధ్య పంపిణీకి చేరింది. వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపైన యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఒక కీలకమైన ప్రకటన చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆవరణాల్లో, వ్యూహాత్మక ప్రదేశాలలో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ పాయింట్లు కేంద్ర విద్యాశాఖ షేర్ చేసిన 3D లేఅవుట్ల డిజైన్లకు అనుగుణంగా ఉండేలా చూడాలంటూ కోరింది. దేశానికి గర్వకారణమైన అంశాలతో పాటు ప్రపంచ వేదికలపైన భారత ప్రగతిని చాటిన పలు కార్యక్రమాలపైన ప్రతి పౌరుడికి అవగాహన కల్పించేలా ఇవి ఉండాలంటూ యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ఇతివృత్తాన్ని, వాటిలోని కీలక అంశాలను నొక్కి చెప్పేలా తీర్చిదిద్దాలంటూ కూడా తెలిపారు. అయితే భారత సాధించిన అభివృద్ధిని యువత స్ఫూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుందంటూ మనీష్ జోషి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సెల్ఫీ పాయింట్లను విద్యార్థులు గర్వకారణంగానే కాకుండా భావితరాలకు స్ఫూర్తినిచ్చే శక్తిశీల ఆకర్షణీయ ప్రదేశాలుగా నిలుస్తాయంటూ యూజీసీ తెలిపింది. హెచ్ఐవి పాజిటివ్ టీనేజర్లతో కోల్కతాలో దేశంలోనే తొలి కేఫ్ను ఏర్పాటు చేశారు. కోల్కతాలో 14 మంది టీనేజర్లు కేఫ్ పాజిటివ్ అనే పేరుతో ఓ కాఫీ షాప్ను నడుపుతున్నారు. వీరంతా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవాళ్ళు కావడం విశేషం. అయితే ఈ సమాజంలో హెచ్ఐవి బాధితులపైన ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ కాపీ బిహైండ్ ద బౌండరీస్ అనే ట్యాగ్లైన్తో ఈ కేఫ్ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ వాస్తవాలను మరుగుపరుచుతున్న నకిలీ వార్తలపైన ఒక ప్రకటనను ఇచ్చాడు. అసత్య వార్తలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ శుక్రవారం
ఆయన ఇక్కడ ఒక సదస్సులో డిజిటల్ యుగంలో పౌర హక్కుల సంరక్షణ అనే అంశంపైన ప్రసంగించినప్పుడు ఈ నకిలీ వార్తలు సమాజ పునాదుల సుస్థిరతను దెబ్బతీస్తాయంటూ, ఇలాంటి అసత్య సమాచారం వల్ల హింస చెలరేగడాన్ని నిత్యం చూస్తున్నామంటూ తెలిపారు. పలు దేశాల్లో ఎన్నికల పౌరులకు సంబంధించిన సమాజానికి నకిలీలు అనేవి పెద్దగా బెడదగా మారనున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇంటర్నెట్లో నకిలీ వార్తలు, వదంతులు తీవ్రస్థాయిలో వచ్చాయంటూ, అవి సరదాగా అనిపించినా అయితే వాటిని సరదాగా తీసుకోకుండా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిపైన మనల్ని ఆలోచింపచేసే విధంగా అవి కొన్ని ఉన్నాయంటూ, అదేవిధంగా ముఖాన్ని గుర్తించే పరిజ్ఞానం, ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అనేది అద్భుత సాంకేతిక ఆవిష్కరణ అయినప్పటికీ దానివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం, వివక్షత వంటివి సమస్యలు తలెత్తుతున్నాయంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. బంజరు భూముల్లో మొక్కలను పెంపకం ద్వారా గ్రీన్ క్రెడిట్స్ను పొందడం పైన దృష్టి సారించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం COP28 సదస్సులో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కార్బన్ క్రెడిట్లను వాణిజ్య దృక్పథంతో నిర్వహిస్తున్నారు. దీనికి తక్కువ అవకాశాలున్నాయంటూ, సమూహ బాధ్యత ఉండదు, స్వప్రయోజనాలకు విలువనిచ్చే విధ్వంసకర ఆలోచనలు, ధోరణుల నుంచి మనం దూరంగా జరగాలి అంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో దుబాయ్లో జరిగిన ప్రపంచ వాతావరణ కార్యాచరణ సదస్సు COP28 సదస్సులో పాల్గొన్న మోడీ శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారత్ చేరుకున్నారు. అంతకుముందు దుబాయ్లో ఫలవంతమైన పర్యటన ముగించుకున్నాక ప్రధాని మోడీ ఢిల్లీకి బయలుదేరాడు అంటూ ఎక్స్లో ప్రకటన ద్వారా తెలిపారు. భారత్, స్వీడన్ శుక్రవారం లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 2.0ను ఆరంభించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశ్రమలు పరివర్తన చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేసి అందించడంతో ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో లీడ్ ఐటీ సెషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాలుష్య ఉద్గారాలను 0 స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యం సాధించేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు మధ్య భాగస్వామ్యం ఉండాలంటూ పేర్కొన్నారు. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ మండలికి భారత్ మరొకసారి ఎన్నికైంది. శుక్రవారం జరిగిన ఓటింగ్లో అత్యధిక స్థాయిలో ఓట్లను సాధించింది. ప్రపంచ నౌకాయాన కార్యకలాపాలకు భారత్ తరపున మరింత మెరుగ్గా సేవలను అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనకు ఈ విజయం ఒక నిదర్శనమంటూ బ్రిటన్లో భారత హై కమిషనర్ అయిన విక్రమ్ దొరైస్వామి వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ అనేది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానం, వాణిజ్యం, సముద్ర సంబంధ వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అధిక ప్రయోజనాలను కలిగిన 10 దేశాల కేటగిరీలో 167 ఓట్లకు గాను 157 ఓట్లను పొంది భారత్ దీనిలో విజయం సాధించి ఎన్నికైంది. ఐఎంఓకి చిరుధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలని భారత ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్ CAC ఆమోదించింది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల ధృవీకరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార పానీయాల ధృవీకరణకు, ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తన 46వ సమావేశాన్ని ఇటీవల ఇటలీ రాజధాని రోమ్లో జరుపుకుంది. CAC ఇంతవరకు జొన్నలు, సజ్జలు, పప్పు గింజలకే నాణ్యత ప్రమాణాలను నిర్ధారించింది. వీటికి తోడు రాగులు, అరికెలు, కొర్రలు, సామలు, ఓదెలు, వరిగెలకు కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనను రోమ్లోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో జరిగిన CAC కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్ అనేది ఈ సమావేశంలో ఏకగ్రీవకంగా ఆమోదించారు. 188 సభ్యదేశాలతో ఏర్పడిన CACలో 161 దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. వాటిలో ఐరోపా సమాఖ్య EU దేశాలు కూడా ఉన్నాయి. 2023ను
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సిఎసి ఏకగ్రీవ తీర్మానాన్ని చరిత్రాత్మకమైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారన్న వార్తను తెలుసుకొని దీన్ని ప్రశంసించారు. ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్కు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నేరాలను కలిసికట్టుగా అరికట్టే విధంగా అంతర్జాతీయ నేరాలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టడానికి 28 నుంచి మొదలైన 4 రోజుల పాటు 91 ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలను భారత దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఈ తీవ్రవాద భావజాల వ్యాప్తిని, సైబర్ చౌర్యం వంటి అంతర్జాతీయ నేరాలకు ఎప్పటికప్పుడు కూడా తక్షణం నిరోధించడానికి ఇంటర్పోల్ సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలంటూ ప్రతిపాదించినట్లు భారత ప్రభుత్వ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా కూడా దీనిలో ఉన్నారు. 1923లో ఏర్పడిన ఇంటర్పోల్ ఈ ఏడాది 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది. భారత్ ఈ ఏడాది ఇంటర్పోల్ సహకారంతో 24 మంది నేరస్తులను విదేశాల నుంచి తీసుకొచ్చింది. ఇంత పెద్ద సంఖ్యలో నేరస్తులను అప్పగింత జరగటం కూడా ఇదే మొట్టమొదటిసారని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఇంకా వివిధ దేశాల్లో 184 మంది నేరస్తులను గుర్తించి వారిని వెనక్కు తీసుకురావడానికి ఆయా ప్రభుత్వాలతో కలిసి చర్చిస్తున్నామంటూ వెల్లడించింది. భారత్, పశ్చిమాఫ్రికాలో ఋతుపవనాల సరళిని కాలుష్య ఉద్గారాలైన మసి రేణువులు బ్లాక్ కార్బన్స్. ఈ మసి రేణువులు భారత్లో ఋతుపవనాల సరళిని ప్రభావితం చేస్తున్నాయంటూ తాజాగా నివేదిక వెల్లడించింది. హిమాలయాలు, ఆర్కిటిక్ ఆండీస్ పర్వతాల్లోని మంచు కరుగుదలను ఉధృతం చేస్తున్నాయంటూ తెలిపారు. అలాగే ప్రమాదకర వేడి గాలులకు హేతువవుతున్నాయంటే మసి రేణువులు కలుషిత గాలిలో సూక్ష్మ ధూళికణ PM2.5 రూపంలో ఉంటాయంటూ తెలిపారు. ఈ నివేదికను COP28 సదస్సులో సందర్భంగా విడుదల చేశారు. దీని తయారీలో క్లీన్ ఎయిర్ ఫండ్, ఏ చారిటీ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, బెర్కిలీ ఎయిర్ మానిటరింగ్ గ్రూప్, ఇండిపెండెంట్ హెల్త్ అండ్ క్లైమేట్ మానిటరింగ్ ఆర్గనైజేషన్, ఆర్బిస్ ఎయిర్ అనేవి ఈ నివేదికను తయారు చేయడంలో పాల్గొన్నాయి. మలయాళ సీనియర్ నటి సుబ్బలక్ష్మి 87 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా తెలిపారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగులో కళ్యాణరాముడు, ఏమాయ చేసేవ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణ భారతదేశంలో నుండి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మొదటి మహిళా కంపోజర్గా ఆమె నిలిచారు. దీంతోపాటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణించారు. చివరిగా ఆమె విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో కనిపించారు. వెండితెరపైన కాకుండా బుల్లితెరపైన కూడా 65కు పైగా ధారావాహికల్లో నటించి అందరినీ మెప్పించారు. దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94% భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు CFO విశ్వాసం వ్యక్తం చేశారంటూ డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ అపాక్ ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావాహ శాతం అంటూ వెల్లడించింది. సంస్థ తాజాగా ఆసియా పసిఫిక్ CFO సర్వే 2023ని విడుదల చేసింది. భారత ఆర్థిక భవిష్యత్తుపైన CFOలు ఆశావాహాన్ని వ్యక్తం చేశాయి. 71% మంది జపాన్ CFOలు, 51% మంది ఆస్ట్రేలియా CFOలు, 49% మంది చైనా CFOలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల్లో భారత నాయకులు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన వ్యూహాలను సరైన ఫలితాలు ఇచ్చామంటూ భారత CFOలు అభిప్రాయపడ్డారు. భారత CFOలు ఆందోళన వ్యక్తం చేసిన అంశాల్లో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం 59%, భౌగోళిక సమస్యలు 53%, డిజిటల్ టెక్నాలజీ అవాంతరాలు 27% ఉన్నాయి. నైపుణ్యాలను కొనసాగించడం 59%, మార్కెట్లలో లేదా ఉత్పత్తుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం 41%, టెక్నాలజీ అమలు, డిజిటల్ ఆటంకాలు 35% కూడా ముప్పుగా మారొచ్చంటూ పేర్కొన్నారు. CFOల ప్రాధాన్యమిస్తున్న అంశాల్లో ఆదాయ వృద్ధి 73%, వ్యయ నియంత్రణ 47%, ఉత్పాదకత మెరుగుదల అనేది 37% అనేవి ఈ అంశాల్లో నమోదయ్యాయి.
ఇక జిఎస్టీ వసూళ్ళు మనకి ప్రతి నెల కూడా జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ అనేవి విడుదలైన తర్వాత ఆ నెల చివరి వారంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ నెల మొత్తం ఎంత జిఎస్టీ విడుదలైందంటూ ప్రతి సంవత్సరం ప్రతి నెలలో విడుదల చేస్తుంటారు. ఈ జిఎస్టీ వసూళ్లు అనేవి 1.68 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది నవంబర్లో 15% పెరిగాయి. నవంబర్లో వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూళ్లు 1.68 లక్షల కోట్లుగా నమోదయ్యంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబర్లో జిఎస్టీ వసూళ్లను ఈ 2023 నవంబర్తో పోల్చినట్టయితే 1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15% అధికంగా నమోదయ్యాయి. 2023 నవంబర్లో స్థూలంగా 167,929 కోట్ల జిఎస్టీ అనేది వసూలైంది. ఇందులో సెంట్రల్ జిఎస్టీ 30,420 కోట్లు, స్టేట్ జిఎస్టీ అనేది 38,226 కోట్లు అనేది విడుదలైంది, వసూళ్ళైనాయి. ఇక 2023-24 నవంబర్ వరకు చూస్తే జిఎస్టీ వసూళ్ల పరంగా ఏడాది వ్యయంలో ఒక నెలలోనే అత్యధిక వృద్ధి 15% అంటూ ఆర్థిక శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్లో దేశీయ తయారీ రంగం జోరు కొనసాగటంతో అధిక గిరాకీ నేపథ్యంలో మెరుగైన పనితీరు సాధ్యమైంది. 2024లోనూ ఈ జోరు కొనసాగే అవకాశం ఉందంటూ ఒక సర్వే ద్వారా తెలిపింది. S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గత నెల 56 పాయింట్లకు పెరిగింది. అయితే అక్టోబర్లో 6 నెలల కనిష్టమైన ఇది 55.5 పాయింట్లకు నమోదైన సంగతి తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుక్య తండాకి చెందిన గిరిజన యువకుడు బుక్య యశ్వంత్ ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసియాస్కో పైన జాతీయ పతాకాన్ని ఎగరవేశాడు. గతంలో జమ్మూ కాశ్మీర్లోని ఖుర్దుంగ్లా, దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన యశ్వంత్ శుక్రవారం 2,228 మీటర్ల ఎత్తైన మౌంట్ కోసియాస్కి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలన్న లక్ష్యంలో ఇటీవల బేస్ క్యాంపులో ట్రెక్ను పూర్తి చేశాడు. త్వరలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటనున్నట్టు యశ్వంత్ తెలిపాడు. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలను ఒకసారి చూసినట్టయితే భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న T20 4వ సిరీస్లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. T20లో టీమిండియా 20 పరుగుల తేడాతో గెలిచింది. రింకు సింగ్ 46, జితేష్ శర్మ 35 రాణించడంతో మొదట భారత్ 9 వికెట్లకు 174 పరుగులు సాధించింది. అక్షర్ పటేల్ 16 బాళ్లలో 3 వికెట్ల దాటికి ఛేదనలో ఆస్ట్రేలియా 7 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. ఈ సిరీస్లో భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో మొత్తము ఇన్నింగ్స్ ఒకసారి చూసినట్టయితే భారత ఇన్నింగ్స్ మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రో కబడ్డీ లీగ్ ఇది క్రికెట్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగా నేడు అందరినీ ఆదరణలో పొందుతుంది. ఈ ప్రో కబడ్డీ లీగ్ వేలం పూర్తయిన తర్వాత నేటి నుంచి ప్రో కబడ్డీ సీజన్ 10 అనేది ప్రారంభమైంది. దీంట్లో బరిలో మొత్తము 12 జట్లు పాల్గొంటున్నాయి. అవి ఒకసారి చూసినట్టయితే తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్, పునెరి పల్టాన్, పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, హర్యానా స్టీలర్స్, గుజరాత్ జైంట్స్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, యూపీ యోధా, యూముంబా ఈ మొదలైన జట్లు 12 జట్లు కప్పు వేటలో ముందు ఉన్నాయి. ఇక 10వ లీగ్ చూసినట్టయితే 2014లో ప్రారంభమైన ఈ ప్రో కబడ్డీ లీగ్ ఇప్పటిదాకా 9 సీజన్లను పూర్తి చేసుకుంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అనేది 2014-2022లో కప్పును
ఎగరేసుకుపోయింది. యు ముంబా 2015లో విజేత, పట్నా పైరేట్స్ 2016 ఫిబ్రవరి, 2016 జూలై, 2017లలో విజేత, బెంగళూరు బుల్స్ 2018లో విజేత, బెంగాల్ వారియర్స్ 2019, దబాంగ్ ఢిల్లీ 2021 ఇప్పటి వరకు వీరు విజేతగా నిలిచారు. ఇక డిసెంబర్ 2న మొదలయ్యే ఈ టోర్నీలో లీగ్లో దశలో మొత్తం 132 మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లను 2024 ఫిబ్రవరి 21న ముగుస్తాయి. ప్లే ఆఫ్స్ ఫైనల్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్లు జరుగుతాయి. వీటిలో తెలుగు టైటాన్స్ 4 మ్యాచ్లు ఆడుతుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్లలో ఈ మ్యాచ్లను వీక్షించవచ్చంటూ తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్లో ఈనాడు రాత్రి 8 గంటల నుంచి తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ జరుగుతుంది. తర్వాత 9 గంటల నుంచి యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ అనేవి మొదటి రోజు మ్యాచ్లో ఆడటానికి సిద్ధంగా ఉన్న జట్లు. జాతీయ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అమిత్ ఫంగాల్, శివ థాపా స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. 51 కేజీల ఫైనల్లో ఫంగాల్ 5-0తో అన్షుల్ చండీగఢ్ను ఓడించారు. 63.5 కేజీల తుది పోర్లో వంశజ్ పైన థాపా గెలిచాడు. ఐపీఎల్ వేలం ప్రక్రియ మొదలైంది. 10 ఫ్రాంచైజీలను కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్ పిలుపు ఇవ్వగా 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి 77 ఖాళీలు ఉండగా అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు. ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ వన్డే ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడంతో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, కమిన్స్, స్టార్క్, హజిల్వుడ్ తమ కనీస ధర 2 కోట్లుగా పేర్కొన్న తరుణంలో భారత పేసర్లు ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, బ్యాటర్ కేదార్ జాదవ్లు ఈ జాబితాలో కూడా ఉన్నారు. ఇవి డిసెంబరు 2, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఈ వీడియోను కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.